ఏదైనా కంట్రీకి వెళ్ళినప్పుడు అక్కడ సెరమనీ చూసామా, ఎంజాయ్ చేశామా, వచ్చామా అన్నట్టుండాలి. ఒకవేళ ఇంకా ఏమైనా కావాలి అంటే అక్కడ మంచి టైస్ లేదా రిలేషన్స్ ఏర్పరచుకోవడం చేస్తాం. ఇది కాకుండా కొంతమందుంటారు. వాళ్ళకి చేత కాకపోయినా ఇంకొకళ్ళకి వార్నింగ్ ఇస్తూ ఉంటారు. మీరిది చేస్తే మేము అది చేస్తాం, ఇంకేదైనా చేస్తామని చెత్త స్టేట్మెంట్స్ ఇస్తారు. సేమ్ అలానే ఒక దేశ ఆర్మీ మార్షల్ కూడా ఒక కంట్రీకి వెళ్లి ఇంకో కంట్రీకి వార్నింగ్ ఇచ్చాడు. రీసెంట్‌గా పాక్ మార్షల్ అయిన ఆసిమ్ మునీర్ అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న టాంపాకు వెళ్ళాడు. యూఎస్ సెంట్రల్ కమాండర్‌కు కమాండర్ అయిన మైకేల్ కొరిలా రీసెంట్‌గా రిటైర్ అవుతున్నాడు. ఈయన ప్లేస్‌లోకి బ్రాడ్ కూపర్ జాయిన్ అవ్వనున్నాడు. ఈ మిలిటరీ సెరమనీకి యూఎస్ సెంట్రల్ కమాండర్ పాక్ ఆర్మీ మార్షల్ అయిన ఆసిమ్ మునీర్‌ని ఇన్వైట్ చేశారు. ఆ సెరమనీలో పాక్ మార్షల్ అయిన ఆసిమ్ మునీర్ 4 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. అదేంటంటే ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి ఇండియా అండ్ పాక్‌ని ఒక 2 వెహికల్స్‌తో కంపేర్ చేశాడు. అందులో ఇండియా ఏమో ఫెరారీ కార్ అండ్ పాకిస్తాన్ ఏమో డంప్ ట్రక్, అంటే పాత చెత్త లారీ అన్నట్టు. ఇక్కడ ఈ స్టేట్మెంట్ వినడానికి పాజిటివ్‌గా అనిపించినా కూడా ఎక్స్‌ప్లనేషన్ మాత్రం కంప్లీట్‌లీ నెగెటివ్. అదేంటంటే డంప్ లారీ వచ్చేసి ఫెరారీ కార్‌ని ఢీకొడితే ఫెరారీ కార్ డ్యామేజ్ అవుతుంది అండ్ ఇక్కడ నష్టం కూడా కార్‌కే అని ఎక్స్‌ప్లెయిన్ చేశాడు. ఇక్కడ స్టేట్మెంట్‌ని పక్కన పెట్టి రియాలిటీగా చూస్తే పాక్ ఇండియాని ఢీకొట్టేంత సీన్ ఉందా? పాక్ ఇండియాని ఢీకొట్టేంత సీన్ లేదు. ఇక రెండో స్టేట్మెంట్ వచ్చేసి ఒకవేళ పాక్‌కి ఎగ్జిస్టెంట్ థ్రెట్ వస్తే మేము మా దగ్గరున్న న్యూక్లియర్ బాంబ్‌ని ఎక్స్‌ప్లోడ్ చేస్తాం. దీనివల్ల మాతో పాటు ప్రపంచంలో 50% నాశనం అవుతుందని అన్నాడు. అసలు పాక్ ఒక న్యూక్లియర్ స్టేట్ అయి ఉండి ఇంత బాధ్యత లేకుండా మాట్లాడుతుంటే నాకేం తెలియదన్నట్లు అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సైలెంట్‌గా ఉన్నాడు. ఇక థర్డ్ స్టేట్మెంట్ వచ్చేసి సింధు నది భారత్‌ది కాదు. ఒకవేళ సింధు నదిపై భారత్ ఏదైనా డ్యామ్స్ కడితే కట్టే వరకు చూస్తాం. అది కంప్లీట్ అయ్యాక మా దగ్గరున్న మిజైల్స్‌తో ఆ డ్యామ్‌ని ధ్వంసం చేస్తామని పాక్ మార్షల్ అయిన ఆసిమ్ మున్నీర్ అన్నాడు. అసలు రియాలిటీలో చూస్తే పాక్ మిజైల్స్ ఒక్కటి కూడా ఇండియన్ బార్డర్ దాటి వచ్చిందే లేదు. ఇక ఫోర్త్ స్టేట్మెంట్ వచ్చేసి మేమీసారి వెస్ట్ సైడ్ నుండి కాదు, ఈస్ట్ సైడ్ నుండి అటాక్ చేస్తామని అన్నాడు. మనోడప్పుడే 1971 యుద్ధం మర్చిపోయాడేమో. 90,000 మంది పాక్ సోల్జర్స్‌ని ఇండియా అదుపులోకి తీసుకుంది. మేబీ ఒకవేళ మాటల యుద్ధం పెడితే పాకే గెలుస్తుందేమో. ఎందుకంటే చాలా సార్లు చూసాం పాక్ యుద్ధం కంటే మాటలే ఎక్కువ మాట్లాడుతుంది. ఎందుకంటే చేతకాని వాళ్ళే ఇలాంటి మాటలు మాట్లాడతారు. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.